వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఐఏఎస్ అధికారి శ్రీలీలకు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమెకు షాక్ తగిలింది. ఇంతటికి ఏంటి ఆ షాక్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాజీ అంటే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు నుంచి కూడా శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కూడా పక్కన పెట్టింది. అంటే 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఓఎంసీ అక్రమ మైనింగ్ ఆరోపణలపైన కూడా 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అప్పుడు కేంద్రం అధికారంలో ఉన్నటువంటి యూపీఏ రెండవ సర్కారు సిబిఐని కూడా దర్యాప్తుకు ఆదేశించింది. అయితే 2009లో సిబిఐ దర్యాప్తు కూడా ప్రారంభించింది కాబట్టి 2011లో సిబిఐ తన మొదటి ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసింది. ఓఎంసీ ప్రైవేట్ లిమిటెడ్తో పాటుగా 8 మంది నిందితులుగా పేర్కొంది. అందులో అంటే నిందితులు ఓఎంసీ ఎండి బివి శ్రీనివాసరెడ్డి, అలాగే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అలాగే గాలి జనార్దన్ రెడ్డి పిఏ ఇక్కడ మఫాజ్ అలీఖాన్, అలాగే మాజీ గనుల డైరెక్టర్ విడి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆమెతో పాటుగా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా ఇందులో ఉన్నారు. అంటే గనుల శాఖ మంత్రి ఏడి రావు లింగారెడ్డిని కూడా చేర్చింది. అయితే లింగారెడ్డి విచారణ దశలో కూడా మరణించారు కాబట్టి ఇక ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గతంలో ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా శిక్ష అనుభవించారు. అయితే శ్రీలక్ష్మి ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయగా అందులో తెలంగాణ హైకోర్టు అనుమతించింది. శ్రీలక్ష్మి పైన సిబిఐ నమోదు చేసినటువంటి అభియోగాలను కూడా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమెకు భారీ ఉపశమనం కలిగింది. అయితే ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా సిబిఐ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా విచారణ సందర్భంగా కూడా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని కూడా ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే మరోసారి కూడా విచారణ చేపట్టాలని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఓఎంసీ కేసులో హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం కూడా తుది తీర్పును కూడా వెలువరించింది. ఈ కేసులో 4 దోషులుగా నిర్ధారిస్తూ కూడా కోర్టు అయితే ఇక్కడ తీర్పు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. వారిలో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, అలాగే మఫాజ్ అలీఖాన్ ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, అలాగే కృపానందు సిబిఐ కోర్టు వీళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా తేలిన గాలి జనార్దన్ రెడ్డితో సహా 4కు సిబిఐ కోర్టు 7 ఏళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే వారికి 10,000 రూపాయల చొప్పున జరిమానాను కూడా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఇక్కడ దోషులు జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో 1 ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా కోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ కేసులో దోషిగా తేలినటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీ 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో విడి రాజగోపాల్ మాజీ గనుల డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి అదనంగా 4 నెలల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వం అధికారిగా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద కూడా ఆయనకు అదనపు శిక్షను కూడా సిబిఐ కోర్టు ఖరారు చేసింది. దోషులు ఇప్పటికే జైలులో అనుభవించినటువంటి శిక్షను మినహాయింపునిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో వీళ్ళు ఇక్కడ మనకు 7 ఏళ్ల పాటు ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ తీర్పు ఇచ్చింది కాబట్టి గతంలో ఒక 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నట్లయితే ఇక 2 ఏళ్ళు మాత్రం వీళ్ళు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ సెక్షన్ కూడా మినహాయించి మిగతా టైం మాత్రం ఇక్కడ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.